హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పొటాటో రోల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. చాలా సింపుల్ రెసిపీ. సమోసాలు ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి. సమోసాలు కష్టము అనుకునే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ గా అయిపోతాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ. సో ఈ టేస్టీ అండ్ పర్ఫెక్ట్ పొటాటో రోల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 3 ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా గ్రేట్స్ తో బాగా తురిమేసుకోవాలి. లేదంటే ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదాని కూడా యూజ్ చేసుకోవచ్చు. 1/4 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే బాగా సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేనట్లయితే నార్మల్ కారాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ ని వేసుకోవాలి. ఆమ్చూర్ వేసినట్లయితే బయట సమోసా ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే వస్తుంది. ఆమ్చూర్ పౌడర్ తో పాటు చాట్ మసాలా కూడా కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా ముద్దలా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిండి ముద్ద కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ గా అనిపిస్తే కొంచెం పిండిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని బుల్లెట్స్ లా చేసుకోవాలి. మరీ లావుగా ఒత్తకుండా ఇలా సన్నటి బుల్లెట్ షేప్ లో ఒత్తుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 కప్పుల వరకు మైదాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/4 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 కప్పుల వరకు వాటర్ ని వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాం కదా, 2 కప్పుల మైదాకి 2 కప్పుల వరకు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి. వాటర్ ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. పల్చటి దోశ పిండి కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత పెనం లో హీట్ లో ఉండగా ఒక 2 గరిటెల వరకు పిండిని వేసుకుని ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి వేసుకునే ముందు ప్యాన్ ఎక్కువ హీట్ లో ఉండకూడదండి. ప్యాన్ చాలా తక్కువ హీట్ లో ఉండాలి. పిండి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవచ్చు. షీట్స్ కోసం ఇక్కడ నేను లిక్విడ్ డోని ఉపయోగిస్తున్నాను కదా, ఇదే ప్లేస్ లో మీరు షీట్స్ కోసం మైదా పిండితో చపాతీలా కూడా చేసుకుని షీట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కువ పిండిని వేసేస్తే లావుగా వచ్చేస్తాయి. అలా కాకుండా మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా షీట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. మందంగా ప్రిపేర్ చేసుకున్నా లేదంటే పల్చగా ప్రిపేర్ చేసుకున్నా రోల్స్ అనేవి సరిగ్గా కుదరవు. సో మీడియం గా ఉండాలి. షీట్స్ అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి ఒకదానికొకటి కూడా అతుక్కోవండి ఇలా వేసినా కూడా. షీట్స్ అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా, అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లమ్స్ ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ థిక్గాను కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఉండాలి. నెక్స్ట్ ఇలా ఒక షీట్ ని తీసుకున్న తర్వాత పొటాటో రోల్ తగ్గట్టుగా షీట్స్ ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క షీట్ కూడా మీకు 2 వరకు రోల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా అప్లై చేసుకుని ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ లో ఉండగా ఈ రోల్స్ అన్ని కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లిక్విడ్ డోతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ రోల్స్ అనేవి కొంచెం కలర్ తక్కువే ఉంటాయి. అదే మనం షీట్స్ తో ప్రిపేర్ చేసాం అనుకోండి కొంచెం ఎక్కువ గోల్డెన్ కలర్ లో ఉంటాయి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకుండా ఇవి సగం పైనే ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్ గా పొటాటో రోల్స్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమోసాలు చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటాయి. ఇవి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే క్రిస్పీగా ఉంటాయండి. అదే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే సాఫ్ట్ గా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని
వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ పొటాటో రోల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.